अल्हम्दुलिल्लाह इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिनश शुरूरि अनफुसिना मिन सय्यिआति अमालिना मय यहदिल्लाहु फला मुज़िल्ल लहु व मय युज़्लिल्हु फला हादिय लहु व नशहदु अल्ला इलाहा इल्लल्लाह व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद। అందరూ దగ్గర ఖురాన్ ఉండాలి ఇన్షాల్లా వీలైతే, లేదా ఇద్దరు ముగ్గురు కలిపి ఒక ఖురాన్ ఉండాలి. పెన్ను నోట్స్ తీసుకోండి. డాక్టర్ గారు మీ అభిమానం, మీరు చాలా మంచివాళ్ళు, మంచి వాళ్ళ హృదయాలను అల్లాహ్ తఆలా అంతే కలుపుతాడు. అల్హమ్దులిల్లా. మీ ఈ ఆలుబాక కూడా చాలా మంచి గ్రామం, చాలా మంచి వాళ్ళు. మాకెప్పుడు కూడా ఇక్కడికి రావాలంటే మేము కూడా ఇష్టంగానే భావిస్తాం. అల్హమ్దులిల్లా, అది అల్లాహ్ కారుణ్యం. కానీ నేర్చుకునేది చాలా ఉంది. ఎంత నేర్చుకున్న కొద్దిగైనా మరింతైనా దాన్ని అమల్లో పెట్టుకొని, ఆచరణలో పెట్టుకొని, ప్రచారంలో పెట్టుకునే మంచి బుద్ధిని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించాలి. ఇన్షాల్లా. ఆమీన్. ఆమీన్ చెప్పండి అందరూ. ఆమీన్. మన అంశం వచ్చేసి మూడు ఈస్టు 104. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొత్తం ఖురాన్ మీదే అండి. 3:110. రెండు 177. ఎవరైనా చదివి వినిపిస్తారా? దివ్య ఖురాన్. వెరీ గుడ్. చాలు. ఇక నుంచి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి 3:110 చదివారా? 104. 3:110 కూడా చదవండి. ఓకే. వెరీ గుడ్. చాలు. ఏమి విన్నామండి? 2 వాక్యాలు విన్నాం దివ్య ఖురాన్లో. విశ్వసించి మంచి పనులు చేయాలట. మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. అల్హమ్దులిల్లా. మనకి సాఫల్యం కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? పైన కండిషన్స్ అప్లై చేయాలి. అంతే కదా? నాది ప్రసంగం కాదు. మరి ప్రసంగం చెప్పమంటే ప్రసంగం చెప్తాను. ఇప్పుడు మనం అంతా రెఫరెన్స్లతో నేర్చుకునే టాపిక్లో ఉన్నాం. కాబట్టి మీ నుంచి రిప్లై రావాలి. రిప్లై రాకపోతే నేను ముందుకి వెళ్ళను. ఇక నుండి ప్రపంచంలో 3:110 మానవులకి మార్గం చూపడానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాహ్ను విశ్వసిస్తారు. అల్హమ్దులిల్లా. అది రెఫరెన్స్ రాశాండి. మొత్తం రాయాలా? రెఫరెన్స్ రాశాను. మొత్తం రాయాలంటే రాస్తాను.
ఈ టాపిక్ ఎన్నిసార్లు వచ్చిందంటే 2:149 ఎవరైనా చదువుతారా? ఈ 2-3 మాటలు చెప్పుకున్న తర్వాత 2:149. ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను దాన్ని. అక్కడ వచ్చేసి మీ కర్మలను అల్లా గమనించకుండా ఉండటం లేదు. ఏదైతే కర్మలు మంచి పనులు అన్నామో మంచి పనులని అల్లా గమనిస్తున్నాడు అనే దానికి అక్కడ రెఫరెన్స్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి రెండు 158 చేస్తే సై చేస్తే ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాకు తెలుస్తుంది. అది సత్కార్యం గురించి మనం కొంచెం సత్కార్యం అంటే ఏంటి, మంచి పనులు అంటే ఏంటి, ఎన్ని చోట్ల వచ్చిందంటే ఖురాన్లో అసలు నేను రాసుకుంటూ పోతే పేజీలు అయిపోతున్నాయి. అన్నిసార్లు వచ్చింది సత్కార్యాలు సత్కార్యాలు సత్కార్యాలు. అసలు ఈ సత్కార్యం అంటే ఏంటి, సత్కార్యం అంటే ఏంటి? ఒకసారి ఖురాన్ తీసి చదవండి, ఎవరైనా హెల్ప్ చేయండి. దివ్య ఖురాన్ దగ్గర ఒక్క దగ్గర ఖురాన్ లేదు. వల్ల ఇటో 2-3 ఖురాన్లు ఇవ్వండి. జాగారంలో మనం ఇట్లా జిక్ర్ చేద్దామా, ఏమన్నా నేర్చుకుందామా? ఏది కావాలి మీకు? ఇన్షాల్లా నోట్స్, పెన్ను. సార్ ఇటు పెన్లు లేవు, నోట్స్లు లేవు, ఖురాన్ లేవు. మా మసీదులో ఫుల్ అటెండ్ అవుతారు. నేను ఇక్కడ ఇంకా ఎక్కువ ఆశించి వచ్చాను. నేను ఎక్కువ మంది ఉంటారు, చెప్పకపోతే అల్లా నా తోలు తీస్తాడనే భయంతో వచ్చాను. సరే, ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇన్షాల్లా సత్కార్యం అంటే ఏంటి అసలు? మరి సత్కార్యం అంటే 2:177 రాసేయండి, చదవండి ఒకసారి, తీయండి ఈ రెఫరెన్స్ చదవండి. ఎవరైనా 3:110 చదవండి. 3:110. ఇటు నుంచి వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇందా మీరు చదివారు, వీళ్ళు కొంచెం అలర్ట్ లేరు, ఇంకా రెడీ అవ్వలేదు. ఓకే, అల్హమ్దులిల్లాహ్. ఓకే చాలండి. ఓకే, ఇటు దివ్య ఖురాన్ లేదా? 3-4 ఉన్నాయి కదా దివ్య ఖురాన్లో. దివ్య ఖురాన్ ఎవరి దగ్గర ఉంది? ఇది కూడా అదే సేమ్ అర్థం, ట్రాన్స్లేషన్లో కొంచెం వివరణ, పదాల యొక్క వివరణ వేరే ఉంది. ఇటు ఒక దివ్య ఖురాన్ ఉంచండి, ఇటు ఒక దివ్య ఖురాన్ ఉంచండి. ఓకే, ఇప్పుడు మంచి పనులు అంటే ఏంటి, సత్కార్యం అంటే ఏంటి చూద్దాం. మంచి పనులకి ఫలితం ఏంటి, సత్కార్యానికి ఫలితం ఏంటి చూద్దాం. 2:177 చదవండి. 177.
ఇటు చదవండి 2:177 ఒకరు చదవండి. మొత్తం అందరు ఖురాన్ తీయండి. ఎస్. ఇష్టపడే ఓకే. దాన్ని దాని తర్వాత వీరే అల్హమ్దులిల్లా. సత్కార్యం అంటే ఏంటి అర్థమైందా? సత్కార్యం అంటే మీ ముఖాన్ని తూర్పుకో పడమరకో తిప్పటం కాదు. అర్థమవుతుందా? మనమైతేనేమో గబగబా వచ్చి నెత్తని టోపి పైజాలాల్సి వేసుకొని వచ్చి ఉజు చేసుకొని వచ్చి లేదా బొరక వేసుకొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఇక్కడ గబగబా నమాజ్ చేయటం, ఇంటికి పోయిన తర్వాత నోరు అదుపులో ఉండదు, కళ్ళు అదుపులో ఉండవు, కాళ్ళు అదుపులో ఉండవు, చేతులు అదుపులో ఉండవు. మనం చేసిన నమాజ్ అయితే ఫలించిందా? ఫలించలేదు. ఎవరైతే ఇవాళ విశ్వాసం మళ్ళీ రేపు కూడా అదే విశ్వాసంతో ఉన్నారో అలా ఉండొద్దు. రోజు కొంచెమైనా మన విశ్వాసం పెరగాలట. ఇక్కడ వాళ్ళైతే బొట్టు పెట్టుకొని తూర్పుకో పడమరకో మీ ముఖాన్ని తిప్పటం కాదు. మనం వాళ్ళకి చెప్పాలి ఏంటంట, దైవాన్ని ఒకే ఒక్కడిగా విశ్వసించాలి. ఏంటండి, మనిషి అల్లాను, అంతిమ దినాన్ని. అంతిమ దినం అంటే ఏంటి? అంతిమ దినం అంటే ఖయామత్. అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి మనకి కళ్ళ ముందు మెదడులోకి వచ్చేయాలి ఆలోచనలు అన్నీ కూడా. ఖయామత్ ఎలా ఉంటుంది? ఒక్కొక్కళ్ళు ఇంతలోతు చెమటలో మునిగిపోయి ఉంటారు. ఎవరికి సహాయం చేసుకోలేరు ఆ రోజు. ఈ పెద్ద మనుషులు కానీ మరి ఇంకా ఎవరైనా సరే ఎవరి నుంచి కాపాడలేని రోజు, నిన్ను నువ్వు కాపాడుకోలేని రోజు. ఎవరు అవిశ్వాసాలు చెప్తున్నాడు ఈ మాట. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే అర్థమవుతుందా? నీ యొక్క ఈ బాధల నుంచి, ఈ భయం నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ఈ కండిషన్స్ ఏదైతే అల్లా చెప్పాడు, అల్లాని ఒకే ఒక్కడిగా నమ్మాలి. అర్థమవుతుందా? ఇంకేంటి, ఆఖిరత్ రోజు నేను అల్లా ముందు సమాధానం చెప్పాలని ప్రతి చెడు పనికి దూరంగా ఉండాలి. ప్రతి చెడు పనికి దూరంగా ఉండాలి. అదే కియామత్ రోజు దూతలను, ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఆయన దూతలని, అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం, ఇంకా అల్లా పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకు, అనాథుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు సహాయం చేయండి అర్థించే వారి కొరకు, ఖైదీలను విడుదల చేయడానికి వ్యయపరచటం, ఇంకా నమాజుని స్థాపించటం, ఇంకా జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దాన్ని పాలించేవారు, కష్టకాలంలో లేమిలో సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపిపోయేవారు సత్పురుషులు, వాస్తవంగా సత్యసంధులు, అల్లా ఎడల భయభక్తులు కలవారు వీరే. ఈ కండిషన్స్ అన్నీ మరి అమలు చేస్తేనే మనం సత్కార్యంలో ఉన్నట్టు. అవునా కదా? ఎప్పుడైనా మనం జాగ్రత్తగా గమనించండి, చెడు ఎప్పుడు కూడా అయస్కాంతంలాగా లాగుతూనే ఉంటుంది అటు. అవునా కదా? లాగుతూనే ఉంటుంది. దాన్ని మీ ముందు మంచి చెడు 2 మార్గాలను పెట్టే అంటున్నాడు. మంచి చెడు, ఆ చెడుని కంట్రోల్ చేసుకొని మంచి మీద నడవటమే సత్కార్యం. ఆ చెడుని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే అర్థమవుతుందా, నీ నమాజులన్నీ, నీ జిక్ర్లన్నీ, నీ తాకరాతులన్నీ, నీ రోజాలన్నీ వృధా. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని గట్టిగా మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని తర్వాత ఇది చెప్పండి. దాంట్లో మీరు ఏదో టెస్టులు పెడుతున్నారు కదా, పరీక్ష పెడుతున్నారు కదా, దాంట్లో ఈ పాయింట్లన్నీ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇది నేను ఇప్పుడు మీరు రాసుకుంటారు కదా, మీకు వాట్సాప్ చేస్తాను కావాలంటే. 2:195 చదవండి. ఓకే,
ఏంటట? అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి, చేతులారా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి, మేలు చేయండి, మేలు చేసేవారిని అల్లా ప్రేమిస్తాడు. మేలే చేయాలి. విశ్వాస అంటే ఎంత ఆదర్శంగా ఉండాలి అంటే మన చుట్టుపక్కల ఇళ్ళకి, మన బంధువుల ఇళ్ళకి, మనకి మన కుటుంబీకులకి ఆదర్శంగా ఉండాలి. ఇలా ఉందా అండి పరిస్థితి? వాళ్ళ ముస్లిం సమాజం అలా ఉందా? లేదు కాబట్టే అల్లా ఏం చేస్తున్నాడు? శిక్ష స్టార్ట్ చేశాడా లేదా? ఏ విధంగా స్టార్ట్ చేశాడు? ఒకప్పుడు ముస్లిం అంటే చాలా మంచి పేరు ఉండేది. ముస్లిం అంటే చాలా మంచోళ్ళు అండి, వాళ్ళు ఎవరిని మోసం చేయరు, వాళ్ళు అబద్ధాలు ఆడరు, నిజంగా నమాజ్ చేస్తారు, చాలా మంచోళ్ళు, అవునా కదా? ఏదైనా ఉంటే ముస్లింల దగ్గర కొనాలి, ముస్లింలు మోసం చేయరు అనేటటువంటి ఒకప్పుడు నా చిన్నప్పుడు ఒక 5 ఇయర్స్, ఒక 7 ఇయర్స్ బిఫోర్ కూడా నేను విన్నాను ఈ మాట. కానీ ఇప్పుడు ముస్లిం అంటే ఏంటి? ముస్లిం అంటే తీవ్రవాదులు అనేటటువంటి ఒక అపవాదు మనం మోయాల్సి వస్తుందా లేదా? వాళ్ళ జోలు ఎందుకు పోయినారా? వాళ్ళు అసలే తీవ్రవాదులు, అవునా కదా? ముస్లిం అంటే ఏంటి? ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాం అంటే గట్టిగా చెప్పండి అండి. తిన్నాం కదా, అందరు తిన్నారా? బాగుంది, మంచి బిర్యానీ, అంబాడికా చట్నీ, మళ్ళీ దైకా చట్నీ, అసలు జజాకుముల్లా ఖైర్. హుషారుగా ఇవ్వాల, మీరు తాకరాతులో ఉంటారని పాపం డాక్టర్ గారు ఇవ్వాలి ఇఫ్తార్ ఇస్తే. చెప్పండి. కానీ ఇస్లాం అంటే టెర్రరిజం. ఏమైపోయింది లోకానికి? మనకైందా లేకుంటే లోకానికైందా? ఎవరికైంది చెప్పండి? విన్నారా లేదా? నేను అంటున్నాను కాదు, ఇస్లాం అంటే టెర్రరిజం అంటున్నారు బయట, మీడియా అంటుంది, అందరు అంటున్నారు. ఏంటి కర్మ మనకి? ఈ అపవాదం ఏంటి? ఈ అభాండం ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఈ అభాండం, ఈ అపవాదం ఎక్కడ స్టార్ట్ అయింది? ఖురాన్ ఆయత్ చూపిస్తాను మీకు, నేను రెఫరెన్స్ ఇస్తాను మీకు. ఎవరినైనా, ఏ జాతినైనా, ఎవరినైనా ఫస్ట్ ఎవరు అసహించుకుంటారంటే అల్లా అసహించుకుంటాడు. అల్లా అసహించుకొని ఆ తర్వాత జిబ్రీల్ ఆమీన్ దైవదూతకి చెప్తాడట, ఓ జిబ్రీల్, నేను పలానా జాతిని, పలానా వ్యక్తిని అసహించుకుంటున్నాను, నువ్వు కూడా అసహించుకో. ఆ తర్వాత జిబ్రీల్ ఆమీన్ చెప్తాడట, నువ్వు దైవదూతలందరికీ చెప్పేసాయి. ఆ తర్వాత జిబ్రీల్ ఆమీన్ దైవదూతలందరినీ పిలిచి చెప్తుంది, నేను పలానా జాతిని, పలానా వ్యక్తిని అసహించుకుంటున్నాను, మీరు కూడా అసహించుకోండి. అంతే. ఆ దైవదూతలు వచ్చేసి వేసేస్తాయి మైండ్లో, వాళ్ళకి వాళ్ళకి ఆ ప్రేరణ కల్పిస్తాయి. అందుకే ఇవాళ ఇస్లాం అంటే టెర్రరిజం అనేటటువంటి అభాండాన్ని, అపవాదుని మనం మోయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క లక్షణాలు లేవు మనలో. అర్థమవుతుందా? చాలా టాపిక్ ఉంది, ఈ లక్షణాలు లేవు. అందుకని మనం ఈ అపవాదు మరి దీన్ని తొలగించుకోవటం ఎలాగంటే 3:110 చదవండి. దీన్ని తొలగించుకోవాలంటే చెడు నుండి ఆపాలి, అర్థమవుతుందా? మంచిని చేయమని ఆజ్ఞాపించాలి, అప్పుడే వారే సాఫల్యంలో ఉన్నారు. ఇంకేమంటున్నాడు? గ్రంథాలన్నీ విశ్వసించాలి. ఈ టాపిక్ నేను మీకు రెఫరెన్స్లు ఇస్తున్నాను, జాగ్రత్త. ఎన్ని చోట్ల చెప్పాడంటే 2:189 చదవండి. 2:189 ఒక్క నిమిషం. ఆ పేరాలో మీ దగ్గర దివ్య ఖురాన్ ఉంది కదా, 3, 4 4వ లైన్ కాడి నుంచి చదవండి, కింద నుంచి 4వ లైన్. దైవ ఆగ్రహానికి దూరంగా ఉండటమే అస్సలు నిజమైన సత్కార్యం. దైవ ఆగ్రహానికి దూరంగా ఉండటమే. మరి దైవ ఆగ్రహానికి దూరంగా ఉండటం అంటే ఏంటి? మనల్ని మనం చెడు నుంచి ముందు కాపాడుకోవాలి, నియంత్రించుకోవాలి. ఆ తర్వాత మన కుటుంబీకులకు చెప్పాలి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. నోరు అదుపులో ఉండాలి, కళ్ళు అదుపులో ఉండాలి, చేతులు అదుపులో ఉండాలి. అవన్నీ మనీ కావు, అల్లాహ్ తఆలా మనకి ఇచ్చినటువంటి బహుమానాలు. దేనికోసం? భూలోకంలో మంచి పనులు చేయటానికి, మంచి వైపు నడిపించుకోవడానికి, మెదడుతో సహా
భూమి ఆకాశాలలో అది రవ్వంతైనా భూమి కిందున్న, భూమి పైనున్న, ఆకాశం పైనున్న, ఆకాశం కిందున్న సమస్తము అల్లాదే, సమస్తంపై అధికారం కూడా అల్లాదే. ఎన్నిసార్లు వచ్చిందండి ఈ ఆయతం? చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు మన శరీరం ఎవరిది? ఎవరిది? అల్లాది. మన శరీరంపై పెత్తనం ఎవరిది? కానీ మంది అనుకుంటున్నామే, మనం మంది అనుకుంటున్నాం కదా. కాబట్టి అక్కడే మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాం. మంది అనుకొని మనం ఆగుతున్నామా? నా నోరు నా ఇష్టం. ఇప్పుడు నమాజ్కి పోతా, ఇంటికి పోయిన తర్వాత పక్కన చిన్న చిన్న వస్తువులను కూడా మీరు పక్క వాళ్ళకి సహాయం కోసం హెల్ప్ ఇవ్వకపోతే వారు శిక్షించబడ్డారు. చిన్న చిన్న వస్తువులు కూడా మీరు వాళ్ళు కోపిష్ఠులే కావచ్చు, అర్థమవుతుందా? కానీ మీరు సహనవంతులే అయిన వ్యవహారం ఏది? మీ నమాజ్ ఏది? అర్థమవుతుందా? మీ సత్కార్యం ఏది? మీ మేలేది? ఆమె కోడికాన్నో లేకుంటే ఇంకేవో ఉంటాయి కదా సంథింగ్, ఆ చిన్న చిన్న వాటికి ఆ గోడకాన్నో ఆ తడెక్కాన్నో దేనికాన్నో గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తుంది. మీరు ఆమె సై అంటే మీరు డబల్ సై అంటే మరి సత్కార్యం చేసినట్టు ఎలా అవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. 2:197 ఇలా చెప్పుకుంటూ పోతే రెఫరెన్స్లు అన్నీ చాలా చోట్ల ఉన్నాయి. 2:197 పైనుంచి 4వ లైన్ కాడ నుంచి చదవండి. ఓకే. దైవభీతి, అల్హమ్దులిల్లా. ఓకే అండి. దైవభీతి ఉన్నోళ్ళు వాళ్ళు ఇంకా పాపాలకి దూరంగా ఉంటారండి. రెండు 215 మేమేమి ఖర్చు చేయాలని ప్రజలు అడుగుతారు. ఓకే. అల్హమ్దులిల్లా. అర్థమవుతుందండి? ఏం ఖర్చు చేయాలి అని అంటే ప్రజలు అడుగుతున్నారు. మీరు ఏం ఖర్చు చేసినా అది తల్లిదండ్రుల కొరకు, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, బంధువుల కొరకు, అనాథల కొరకు, నిరుపేదల కొరకు, బాటసార్ల కొరకు ఖర్చు చేయండి. మీరు ఏం ఖర్చు చేసినా దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు అని వారికి చెప్పండి. రెండు 224 సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమము, ఓకే. వెరీ గుడ్, జజాకుముల్లాహ్ ఖైర్. ఓకే అండి. అర్థమైందా? మీరు చదవట్లేదు ఎవరు? అర్థమైందా? ఇది ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమం వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ పవిత్ర నామాన్ని ఉపయోగించకండి. ఏమంటున్నాడు? మాటికి झूठा बोलते हैं जब भी अल्लाह के कसम बोलते हैं, सही नहीं. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు చేసే కావాలని మీరు అల్లా పేరు తీసుకొని అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను అది చెప్తున్నా, ఇది చెప్తున్నా, అసలు ఆ మాటలే అనొద్దని అంటున్నాడు. ఆ మాటలు వాడొద్దు, అబద్ధాలకు కాదు. మీరు ఖచ్చితంగా అది నిజమై దాని అవసరం ఉన్నప్పుడు మాత్రమే అల్లా మీద ప్రమాణం చేసి చెప్పాలి. చేద్దామా అలాగా? ఇన్షాల్లా. అనాలోచితంగా అన్నారు, అక్కడ మంచి లేదు చెడు లేదు, అనాలోచితంగా అన్నారు, దాని గురించి పట్టుకొని అన్నాడు అల్లా తఆలా. ఖచ్చితంగా మీరు కావాలని ఆ ఎదుటి వ్యక్తిని నమ్మించడానికి అబద్ధానికి కూడా మీరు అల్లా ప్రమాణం చేశారంటే దానికి ఖచ్చితంగా ఫలితం, పాపం అనుభవించి తీరుతారు అని అంటున్నాడు. రెండు 228 అండి. ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నాను.
హక్కుల గురించి చెప్పడం జరిగింది అది. హక్కులు భార్యకి స్త్రీలకి పురుషులకి సమానమైన హక్కులు ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతోనే అది ఆ రెఫరెన్స్ మీకు ఇస్తున్నాను. అర్థమవుతుందా? కొన్ని విషయాల్లో పురుషులకి స్త్రీలపై ఆధిక్యం ఉంది, ఇంకో ఎక్కువ అందరిపై అల్లాకి ఆధిక్యం ఉందని చెప్పి ఇంకో చోట చెప్తాడు. రెండు 274. దీని తర్వాత అంటే నేను ఈ టాపిక్ ముందెందుకు చెప్పాలనుకున్నా అంటే, దీని తర్వాత పూర్వ గ్రంథాల ప్రస్తావన ఖురాన్లో ఎన్నిసార్లు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటటువంటిది మనం ఈ టాపిక్ తర్వాత మన తరావీ నమాజ్ తర్వాత తెలుసుకుందాం ఇన్షాల్లా. 274. చాలండి. ఏంటట? తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదని అంటున్నాడు. అల్హమ్దులిల్లా. అంటే సంపదను ఖర్చు చేయటం అంటే ఇక్కడ చెప్పాడు. ఇంకో చోట ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క చేతిని మెడకి బంధించి ఉంచకండి, అలాగని విచ్చలవిడిగా చాచకండి. ఇది కూడా చెప్తున్నాడు. అది రెఫరెన్స్ నేను దీంట్లో వచ్చిందా రాలేదా తెలియదు. ఎందుకంటే ఉంది కదా అని మొత్తం దానం చేయకూడదు, అలాగని పిసినారితనం చేయకూడదు. మధ్యస్థ సమాజంగా మధ్యస్థంగా ఉండండి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ రెఫరెన్స్ను కూడా మీరు తర్వాత నేను రెఫరెన్స్ ఇస్తాను. అది మీ చేతిని మెడకి బంధించి ఉంచకండి, అలాగని విచ్చలవిడిగా చాచకండి. అచ్చం పిసినారితనం వహించకండి, అలాగని ఉన్నదంతా దానం చేయకండి. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు ఫాలో కండి అని చెప్తున్నాడు. ఓకే, అల్హమ్దుల్లా. ఫాలో అయితే ఏంటట? వారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. అల్హమ్దులిల్లా. ఇంకా కింద ఉంది, అది కంటిన్యూషను. కింద నుంచి అదే దాంట్లో కింద నుంచి 1, 2, 3, 4 4వ లైన్ కాడ నుంచి చదవండి. కృతజ్ఞుడు దుష్టుడు. కృతజ్ఞుడు అంటే దైవ వ్యతిరేకి. దాని ఓకే, దాన ధర్మాలు పెంచి అధికం చేస్తాడు. ఓకే, అక్కడి నుంచి చదవండి. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని ప్రేమించాడు. అల్హమ్దులిల్లా. ఇప్పటికి ఇది ఎన్నిసార్లు వచ్చిందండి? విశ్వసించి మంచి పనులు చేయాలి. విశ్వసించినంత మాత్రాన మంచి పనులు చేయకపోతే వారి కర్మలన్నీ వృధా అయిపోతాయి. అర్థమవుతుందా? అదే విశ్వసించి మంచి పనులు చేస్తే వారికి తగిన ప్రతిఫలం ఉంది, వారికి భయం కానీ శోకం కానీ కలిగే అవకాశం లేదంటున్నాడు. రెండు 272. ఇప్పుడు అదే నా చదివింది. ఓకే, వద్దులేండి. ఓకే, 272 చదవండి. ఓకే ఓకే అల్హమ్దులిల్లా. మీకు అన్యాయం ఎంత మాత్రం జరగదు. అల్లా మార్గంలో మీరు మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా ఉంటుంది. ఇంకా అది మీకు ఈ రంజాన్ నెలలో తెలుసు. అది ₹1 దానం చేస్తే 70 రూపాయలు దానం చేసినంత పుణ్యం. ఒక నమాజ్ చేస్తే 70 నమాజులు చేసినంత పుణ్యం. ఇంకా మామూలు రోజుల్లో అయితే అల్లా మార్గంలో మీరు ₹1 ఖర్చు చేస్తే దాన్ని 10 రెట్లు చేసిస్తాడు. అర్థమవుతుందా? ఒక మంచి పని చేస్తే, ఒక పుణ్యకార్యం చేస్తే దాన్ని 10ంతలు చేసిస్తాడు. ఎవరైతే పాపకార్యం చేశారో ఆ పాపకార్యం చేసినంత మేరకే అతనికి శిక్ష విధించబడుతుంది. అల్లా అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. అల్హమ్దులిల్లా.
ఇదంతా మంచి మీద ఇన్ని రిఫరెన్స్లు ఇస్తున్నాండి. మంచి మీద మంచి అనే దానికి చాలా అది ఒక పెద్ద చెట్టుతోని వృక్షంతోని పోల్చడం జరిగింది. విశ్వాసిని కానీ మంచిని కానీ అది కూడా రిఫరెన్స్ వస్తుంది మీకు. 281 2 సూర్యబక్ర 281. ఓకే, అల్హమ్దులిల్లాహ్ అయిపోయింది. అల్లా వద్దకు మీరు మరలి వెళ్ళే రోజున జరిగే పరాభవం నుండి కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడ్డలకు పరిపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. ఎవ్వరికి ఏమాత్రం అన్యాయం జరగదు అల్లా చెప్తున్నాడు. అల్లా వద్దకు మీరు మరలి వెళ్ళే రోజున ఆ రోజు ఎంత పరాభవం ఉంటుంది అంటే భయానకమైనటువంటి రోజు అది. అర్థమవుతుందా? పాలు పట్టేటటువంటి స్త్రీ తన ఒడిలో కూర్చున్న బిడ్డని, పసిబిడ్డని మర్చిపోతుంది. ఆ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియాలి. ప్రతి గర్భిణి యొక్క గర్భం జారి పడిపోతుంది. అర్థమవుతుందా? అసలు ఒక ఆకాశం అంతా కూడా భయంకరమైనటువంటి రంగుగా మారిపోతుంది. ఆ రోజున ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు. ఈరోజు ఆ గ్రంథాల్లో చెప్పబడుతుంది, ఆ ప్రవక్తల ద్వారా చెప్పబడింది, ఇదే రోజు అని మాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజున ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆఖిరత్ ఒకటి ఉంది, ప్రళయం ఒకటి ఉంది. నమ్మండి, అల్లా ముందు సమాధానం చెప్పాలంటే ఆ ఒక్క మాట అందరికీ కూడా హేళన అయిపోయింది. అర్థమవుతుందా? నూహ్ అలైహిస్సలాం కాడ నుంచి కూడా ఏం చెప్తున్నారంటే అవిశ్వాసులు, మీరు మళ్ళీ మేము చచ్చిపోయి మట్టిగా మారిన తర్వాత, అర్థమవుతుందా, ఎముకలు కుళ్ళి కుషించిపోయి మొత్తం మట్టిలో కలిసిపోయిన తర్వాత, ప్రాణం గాలిలో కలిసిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని లేపేది ఎవడు అని వారు అంటున్నారు. ఎక్కువ సార్లు వచ్చిన ప్రశ్న ఇది అవిశ్వాసుల నుంచి ఎక్కువ సార్లు వచ్చిన ప్రశ్న ఇది. ఆ రోజు ఎంత భయానకంగా ఉంటుందో, ఆ రోజు విశ్వాసులకి, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. ఎంత మంచి అవకాశం ఇచ్చాడు అల్లాహ్ తఆలా. అల్హమ్దులిల్లాహ్. 3:57 అండి. ఇవన్నీ విశ్వసించి మంచి పనులు, ఎక్కడైనా సరే ఉత్త మంచి పనులు కాదు, విశ్వసించి మంచి పనులు. ఓన్లీ నమాజ్ చేసుకుంటాను, ఓన్లీ జిక్ర్ చేస్తాను, ఓన్లీ తాకరాతుల్లో నేను జాగారం ఉంటాను, 82 సంవత్సరాల 4 నెలల పుణ్యం నేను సంపాదించుకున్నాను. ఇదంతా కూడా ఒక భాగమే అండి. తెలుసా మీకు? ఇదంతా కూడా ఒక భాగమే. మీ నమాజ్ని రేపు అల్లాహ్ తఆలా పక్కన పెడతాడు. తెలుసా ఆ విషయం మీకు? మీరు 5 సార్లు నమాజ్ చేసేవారైనా, మీరు తహజ్జుద్ నమాజ్ చేసేవారైనా, మీరు ఎంత జిక్ర్ చేసేవారైనా, మీ నమాజ్ అంతా కూడా సెకండ్ కోటాలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ కోటా ఒకటి ఉంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి ఉంది. తెలుసా మీకు అది? ఏం చెప్పండి. తౌహీదా? అవి విశ్వసించిన వాళ్ళే నమాజ్ చేస్తారాడా? దీంట్లో ముస్లింలో దాంట్లో 5 స్టెప్లో ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోయారా? అది కాదు. విశ్వసించి నమాజ్ చేశారు, విశ్వాసం ఉంది, నమాజ్ ఉంది, అల్హమ్దులిల్లాహ్. ఇంకా సత్కార్యాలు చేయాలి. ఓకే, అల్హమ్దులిల్లాహ్. సత్కార్యాలు అంటే అదే అండి, సత్కార్యాల్లో భాగమే. అర్థమవుతుందా? హక్కులు బాధ్యతలు నిర్వర్తించాలి. హక్కులు బాధ్యతలు కొల్లగొట్టి మీరు 5 సార్లు నమాజ్ చేసినా, జిక్ర్ చేసినా, తాకరాతుల్లో ఉన్నా, అర్థమవుతుందా, రోజాలున్నా, ఏమున్నా ఇదంతా సెకండరీ. అల్లాహను నమ్మిన తర్వాత ఏమంటున్నాడు? తల్లిదండ్రులకి విధేయత పాటించాలి, భార్య హక్కుని, భర్త హక్కుని కాపాడాలి, ఇరుగు పొరుగు వారి హక్కుల్ని కాపాడాలి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. ఈ హక్కులు బాధ్యతలు అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉన్నాయి. మీరు అది సిన్నారో లేదో. ఒక వ్యక్తి అంట, భయ మనకి ఎంత టైం ఉందో నాకు అది కూడా చెప్పండి, ఎందుకంటే ఈ టాపిక్ ఇంకా చాలా ఉంది, ఇంకో 2 పేజీలకు ఉంది ఇదంతా. ఓకే, చెప్తాను. అది ఎవరికి ఏ కోటాలోకి వస్తుంది అది కూడా మనం తెలుసుకోవాలి. షిర్క్ తప్ప మీరు భూమి నుంచి ఆకాశం అంతా పాపం చేసినా అది క్షమించబడుతుంది. అది ఎవరి కోసం?
అది ఏ కేటగిరీలో ఉంది? అర్థమవుతుందా? సరే, దానికి ఆన్సర్ మీకు కావాలంటే వాళ్ళు అల్లా ఎవరో వాళ్ళకి తెలియదు, సరే విశ్వసించిన తర్వాత ఎక్కువ సమయం లేకుండా మరణ గడియలు వాళ్ళకి సంభవిస్తే అప్పుడు క్షమాభిక్ష ఉంది అనే కోణంలోనే అది చెప్పారు తప్ప ఇక విశ్వసించి ఏ పాపం చేసినా కానీ ఇంక షిర్కు చేయట్లేదు కానీ అని చెప్పి ఆ లెక్కలో తీసుకోకూడదు అది. ఒక వ్యక్తి హదీస్ చెప్తున్నాను, 99 హత్యలు చేశాడట. ఎన్ని హత్యలు? 99 హత్యలు చేశాడట. పశ్చాత్తాపడ్డాడుగా, చిచ్చి ఈ హత్యలు చేస్తే వద్దు, ఇక నాకు దీంతో ఇదే అయిపోయింది నాకు అని చెప్పి పశ్చాత్తాపడి వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే ఒక పండితుడు కానొచ్చాడట. ఒక పండితుడు కానొస్తే ఆ పండితుడిని అడిగాడంట. పోయి అడిగితే ఏమని అడిగాడు? నేను 99 హత్యలు చేశాను, మరి అల్లా నాకు స్వర్గం ఇస్తాడా అని అడిగితే ఆ పండితుడు అన్నాడట, లేతే జిక్ర్ చేస్తాను నేను, లేతే మొత్తం నమాజులు చేస్తున్నా, ఇంత గడ్డం పెంచుకున్నాడు, మొత్తం మంచిగా ఇదిగా ఉన్నాడు, అల్లా నాకే స్వర్గం ఇస్తాడో ఇయ్యడు అని ఆలోచనలో ఉన్నా నేను. నువ్వు 99 హత్యలు చేసినావు, నీకు గ్యారెంటీగా నరకమే అన్నాడట. అంటే నువ్వు నాకు నరకం అంటావా అని ఆయన కూడా పొడిచిండంట. అర్థమవుతుందా? తెలుసా ఇది మీకు? ఆయన కూడా పొడిచిండంట. ఎన్నైనా హత్యలు? అది చంపిన తర్వాత మళ్ళీ 100 ఉండే, మళ్ళీ వద్దనంగా మళ్ళీ పాపం చేశాను అని చెప్పి మళ్ళీ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అతను ఏడ్చుకుంటూ తౌబాతో వెళ్తున్నాడు. ఇక అతను ఆకలి మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు, అలాగా కళ్ళు తిరిగి కింద పడి చచ్చిపోయాడు. ప్రాణం వదిలేసే సమయం అయింది. ఆత్మని తీసుకుపోవడానికి స్వర్గం నుంచి దైవదూతలు వచ్చారు, స్వర్గానికి తీసుకుపోవాలని, నరకం నుంచి దూతలు వచ్చారు, నరకానికి తీసుకుపోవాలని. వీళ్ళు అంటున్నారు, వీడు అందచ్చేలు చేసిండు, వీడిని నరకానికి తీసుకుపోవాలని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, లేదు తౌబా చేసుకున్నాడు, స్వర్గానికి తీసుకెళ్ళాలని వాళ్ళు అంటున్నారు. అప్పుడు అక్కడి నుంచి ఆ డెడ్ బాడీ కాడి నుంచి ఎన్ని అడుగులైతే అడుగులు లెక్కేసి అతను తౌబా చేసిన తర్వాత అతని యొక్క కోటాలో పుణ్యాలు ఒక అడుగు ఎక్కువ పడ్డదంట. అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళండి అని చెప్పి అనంత కరుణమయుడు అల్లా సుబ్హానహు వ తఆలా. అలాగని ఇప్పుడు నేను 99 హత్యలు చేస్తానంటే అది కాదు, అది కుదరదు. అట్లా అర్థమైందా మీకు? హదీస్ అర్థమైందా? ఇప్పుడు మరణ గడియలు సంభవించడానికి ముందు కాలంలో అతను ఎంత షిర్కు చేసి ఉన్నా అదంతా క్షమించడమే కాదు, దాన్ని పుణ్యాలుగా కూడా మలుస్తానని చెప్పి అల్లాహ్ తఆలా మాట ఇచ్చాడు. అంతేగాని ఇప్పుడు నేను విశ్వసించి షిర్కు తప్ప ఏదైనా పాపం చేయొచ్చు అని అనుకోవటం అది చాలా పెద్ద. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా తెలుసుకునేది ఏంటి? విశ్వసించిన తర్వాత ఏం చేయాలట? సత్కార్యాలు చేయాలా, పాపాలు చేయాలా? భూమి నిండా భూమి ఆకాశాల మధ్యలో ఎంత ఉందో అంత గ్యాప్ అంతా పాపాలు చేయాలా? అర్థమైందా? హదీస్ అర్థమైందా? సూర్య నిసా ఆయత్ నెంబర్ 15, ఆయత్ నెంబర్ 18 సూర్య నిసా. ఒక్క నిమిషం ఉండండి. అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డ పని చేసిన వెంటనే పశ్చాత్తాపడితే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాపై ఉంది అని తెలుసుకోండి. అలాంటి వారి పట్ల అల్లా కరుణా దృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. అల్లా అన్ని విషయాలను తెలిసినవాడు, వివేక సంపన్నుడును. చావు గడియ సమీపించినంత వరకు ఎడతెగకుండా ఆకృత్యాలు చేస్తూ ఉండి ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అనేవారి పశ్చాత్తాపం ఎంత మాత్రం స్వీకరించబడదు. నేను చెప్పింది అక్కడ ముందే చెప్పేశాను. అల్హమ్దులిల్లాహ్. స్వీకరించబడిద్దా, స్వీకరించబడదా? మీరేమనుకున్నారు? ఆకృత్యాలు చేస్తే, మళ్ళీ చదువుతున్నానండి, ఎడతెగకుండా ఆకృత్యాలు చేస్తే అంటే పాపాలు చేస్తూ ఉండి ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అనేవారి పశ్చాత్తాపం ఎంత మాత్రం స్వీకరించబడదు. అలాంటి వాళ్ళ యొక్క పశ్చాత్తాపం అంగీకరించబడదు, వాళ్ళకి నరకమే అని చెప్తున్నాడు అక్కడ అల్లాహ్ తఆలా. అర్థమవుతుందండి? విశ్వసించి సత్కార్యాలు చేయాలి. ఈ టాపిక్ అంతా మనం దీని మీదనే కదా. అర్థమైందా? డౌట్ క్లియరా? అల్హమ్దులిల్లాహ్. మనం టకటక ఈ రెఫరెన్స్లు రాసుకొని తర్వాత చదువుకుందరు. కానీ 393 అది ఇంకొక కోటాలకు వచ్చిందిలేండి, అది వద్దులే. ఇప్పుడు పేజీ మారిపోయిందా? మంచి పనులు మారలేదే.
3 113 నుంచి 117 చదవండి. 3 113 నుంచి 117. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. చదవండి. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. చూడండి, జాగ్రత్తగానండి ఇక్కడ. అల్హమ్దులిల్లా, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా ఉన్నారట కొందరు. ఓకే, సజ్దా చేస్తారు. ఓకే, చాలు చాలు, అగ్నిలోనే సదా ఉంటారు. ఓకే, ఇక్కడ ఏమర్థమైందండి? అల్లాహ్ ఏమంటున్నాడు? ఓన్లీ ఇప్పుడు ఖురాన్ రాకముందు కూడా గ్రంథ ప్రజల్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారు. రాత్రి సమయాల్లో అల్లాహ్ ఆయతులను పఠిస్తారు. వారు సజ్దాలు చేస్తారు. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడుల నుండి ఆపుతారు. సత్కార్యాల్లో సైతం చురుకుగా పాల్గొంటారు. వారు సజ్జనులు అని చెప్పి అల్లాహ్ తఆలా వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇది ఖురాన్కి పూర్వం ఉన్నారా? ఇది ఆఖిరత్ దాకా వీళ్ళు ఉంటారా? గ్రంథ ప్రజల్లో సజ్జనులు అంట. డాక్టర్ గారు జాగ్రత్తగానండి. గ్రంథ ప్రజల్లో సజ్జనులు ఉన్నారా లేరా? ఉన్నారని అల్లాహ్ తఆలా చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఉన్నారు. వారికి ఈ యొక్క సందేశం అందిందా అందలేదా అనేది మనం అందజేయాలి. అందజేసే బాధ్యత మనపై ఉంది. అల్లానే వారి దగ్గరికి ఏ ప్రవక్త వచ్చిందో ఆ ప్రవక్తనే, వారి దగ్గర ఏ గ్రంథం ఉందో ఆ గ్రంథాన్ని అనుసరించారు. అయినా సరే అల్లాహ్ తఆలా స్వర్గం ఇస్తానని మాటిచ్చాడు. ఈ సందేశం, ఈ ఖురాను యొక్క, ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రస్తావన వారి ముందు జ్ఞానవంతంగా వివరవంతంగా రానంత వరకు వారికి అర్హత ఉంది. అర్థమవుతుందా? ఆ అర్హత ఉంది. అది నేను చెప్పేమాట కదా. అలా ఇప్పుడు మీరు చదివిన వాక్యం అదే. అంతే. అప్పుడు ఇంకా వాళ్ళ స్థాయి రెండింతలు పెరిగిందన్నాడు. అప్పుడు వాళ్ళ స్థాయి రెండింతలు పెరిగిందన్నాడు. ఖురాన్ అవుతుంది అది. నూట 39 143 చదవండి. 3 అదే చూడండి, మీరు కూడా చూడండి. తీయండి. అందరూ నిద్రపోతున్నారా? ఓకే, అందరూ నేర్చుకోండి ఎంతో కొంత. ఇన్షాల్లా ఈ రెఫరెన్సులు ఇంటికి పోయిన తర్వాత బై హార్ట్ చేయండి. విశ్వాసం పెంచుకోండి. అవును, మీరు విశ్వాసులే అయితే కలిపి చదవాలి కదా. ఓకే, ప్రాప్తించిందంటే అల్హమ్దులిల్లా. ఓకే, యారదలిచాడు. అల్హమ్దులిల్లా. చాలు చాలు, అల్హమ్దులిల్లా. బహుత్ అచ్చా పడ్ రే ఆప్. మంచిగా చదువుతున్నారు మీరు సిస్టర్, అట్లేం లేదు. ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఈ ఆన్సర్ ఎవరికంటే, మేము నమాజ్ పడరాము, మీ జిక్ర్ కర్రాము, మీ రోజా మొత్తం ఉన్నా నేను, నాకు కలిసి రావటం లేదు అనేటటువంటి వాళ్ళకి. అర్థమవుతుందా?
నేనేం దువా చేసినా నా దువా కుబులు కావట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళకి బాధపడకాకండి, కుంగిపోగాకండి అని చెప్పి అల్లాహ్ తాలా చెప్తున్నాడు. ఇంకా కాలం యొక్క మిట్టపల్లాలు ఇవన్నీ, సంతోషం అనేది దుఃఖం అనేది అర్థమవుతుందా? ఎప్పుడు మంచి రోజులే ఉంటాయా ఏంటి? ఎప్పుడు మంచి రోజులు ఉంటే మనం ఏం చేస్తామట? అల్లాహకి వ్యతిరేకంగా అయిపోతామట. మనం కష్టం వచ్చినప్పుడు అల్లా అని దువా చేస్తాం, కష్టం తీరగానే ఇక మాకు అల్లాతో పని ఏంటి అంటామంట. అందుకనే కాలం యొక్క మిట్టపల్లాలు ఇవి, మీ మధ్య తిప్పుతూ ఉంటాము. నిజమైన విశ్వాసులు ఎవరో యారదలిశాను, చూడదలిశాను అని అంటున్నాడు. అర్థమైందా ఈ విషయం? మళ్ళీ మీకు కష్టం వచ్చినప్పుడు బాధపడతారా? మరి మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ అల్లాని నిందిస్తారా? మీ ఎన్నిసార్లు వచ్చినా నేను నా దువా ఇప్పుడు కుబులైందా అని అంటారా? అనొచ్చా? రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, జజాకుముల్లా ఖైర్. మూడు 145 అండి. ఓకే, మీరు దివ్య ఖురాన్ నుంచి చదవండి. ఎంతో కొంత కాదు, అక్కడ భూలోకంలో అడిగిన వాళ్ళకి భూలోకంలో ఇస్తాము, పరలోకంలో అడిగే వాళ్ళకి పరలోకం కూడా ఇస్తామన్నాడు. రెండు లోకాల్లో ఇచ్చే అంత మా దగ్గర ఉంది అని అల్లాహ్ చెప్తున్నాడు. ఒకసారి దివ్య ఖురాన్ ఉన్న వాళ్ళు చదవండి. ఓకే, చాలు చాలు. పరలోక ప్రతిఫలాపేక్షతో పనిచేసే వారికి పరలోక ప్రతిఫలం ఇస్తూ అంటున్నాడు. భూలోకం అడిగే వాళ్ళకి భూలోకం కూడా ఇచ్చేస్తూ అంటున్నాడు. ఇంకా కింద దువా ఉంది. కింద నుంచి ఎన్నో లైన్ అంటే 1 2 3 4 5 6 7 7వ లైన్ కాడ నుంచి చదవండి. ఒక్క నిమిషం అండి. అల్లా మార్గంలో కాడ నుంచి చదవండి. 1 2 3 పైన ఉంది. ఇంకొక 3 లైన్లు పైకి పోండి. అల్లా మార్గంలో ఎదురైన కష్టాలకు వారు కృంగిపోలేదు. ఓకే, అలాంటి సహనశీలునే అల్లా ప్రేమిస్తాడు. వారి ప్రార్థన, వారి దువా ఇదే అన్నట్టు కేవలం. అల్హమ్దులిల్లాహ్. మా పనుల్లో జరిగే నీ హద్దుల అతిక్రమణను క్షమించు. ఎంత మంచి దువా అండి ఇది, ఎంత మంచి దువా, మామూలు దువా కాదు ఇది. ఓకే ఓకే, అల్లాకు మంచి పనులు చేసే ఇలాంటి ప్రజలంటే ఇష్టం. అల్హమ్దులిల్లా. చెప్పండి. ఒక నిమిషం, ఇది లైట్ ఇంకో దాంట్లో పెడదాను, నెక్స్ట్ పెడదాను. ఇప్పటిదాకా నేను చూడలేదు అది. ఇప్పుడు అరబ్బీలో చేస్తేనే దువా కుబుల్ అయిద్దా, లేకుంటే దువా కుబుల్ కాదా? ఇదేనా మీ ప్రశ్న? ఓకే, నమాజ్ వరకే అరబీలో చేయాలి, ఇది కండిషన్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దువా అనేది మీకు వచ్చిన భాషలో మీరు చేయొచ్చు. ఎందుకంటే భాషలన్నీ ఎవరి భాషలన్నీ అల్లాయే. నువ్వు రాని భాషలో ఏదో తప్పు అడుగుతున్నావా, ఉప్పు అడుగుతున్నావా, దాన్ని కిందపడి మీదపడి కుస్తీలు పట్టే బదులు నీకు వచ్చిన భాషలో నువ్వు ఈజీగా అల్లాతో దువా చేసుకోవచ్చు, అది కుబుల్ అవుతుంది ఇన్షాల్లా. ఎందుకంటే భాషలన్నీ అల్లాయే. తెలుగులోనే ఇలానే చదువుకోండి, ఇలాగే దువా చేసుకోండి. ఇప్పుడు మీరు చదివారు యాజ్ ఇట్ ఈజ్ దువా చేసుకోండి, అల్లాహ్ తాలా అంగీకరిస్తా అంటున్నాడు. ఓకే, అవును.
అక్కడే ఉంటుంది అది రిఫరెన్స్. అక్కడే కింద కొంచెం 2 లైన్లు కానీ పైన కానీ చదివితే అది వచ్చేస్తుంది. నరకం అండి వాళ్ళకి, నరకం. వాళ్ళ పశ్చాత్తాపాన్ని వారు చనిపోయేదాకా వాళ్ళ ఆకృత్యాలు చేస్తూ ఉంటే వారి యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించనని చెప్పి అల్లాహ్ తాలా చెప్పాడు కదా. అదేగా మీరు అడిగేది. అది శాశ్వత